السلام عليكم ورحمة الله وبركاته. إن الحمد لله خالق الإنس والجان، والصلاة والسلام على النبي الأدنان وعلى آله وصحبه ومن تبعهم بإحسان إلى يوم الحشر والنشور والميدان. أما بعد، فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ما لكم لا ترجون لله وقارا وقد خلقكم أطوارا ألم تر كيف خلق الله سبع سماوات طباقا وجعل القمر فيهن نورا وجعل الشمس سراجا والله أنبتكم من الأرض نباتا ثم يعيدكم فيها ويخرجكم إخراجا. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ربي زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు ఇహపరల స్వామి యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనంతంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. అల్లాహ్ ఈ పూర్తి విశ్వ సార్వభౌమాధికారంలో ఎవరిని కూడా తన కుమారుడిగా, తన సంతానముగా, తన వారసులుగా చేసుకోలేదు. ఎందుకంటే మనం చచ్చిపోతాం, మనం మట్టిలో మట్టైపోతాం. మనకి మన పేరు నిలబెట్టడానికి ఒక వారసుడు కావాలి. మనం సంపాదించినటువంటి ఆస్తిపాస్తులను అనుభవించడానికి ఓ కుమారుడో కుమార్తె కావాలి. మనకు వారసుల అవసరం ఉంది. ఎందుకంటే మనం నిమిత్త మాత్రం లోకాలను సృష్టించిన మహా సృష్టికర్త చావన్నది లేనివాడు, చావుకే చావిచ్చేవాడు. ఆయనకు వారసులు కుమారులు లేరు. ఆయన ఒక్కడు అద్వితీయుడు. లోకాలను సృష్టించక ముందు ఆయన ఒక్కడే, లోకాలు అంతమైపోయిన తర్వాత కూడా ఒక్కడే. శాశ్వతుడు, నిత్యుడు, అనంతుడు, సమస్తానికి జీవాధారం, మూలాధారం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వారసుల అవసరం ఆయనకు లేదు. అదేవిధంగా ఈ భూమి ఆకాశాల పరిపాలనా వ్యవస్థలో అల్లాహ్ ఎవరిని తనతో పాటు భాగస్వాములుగా, సమానులుగా, సమకాళికులుగా, సహవర్తులుగా చేసుకోలేదు. ఆయన లాంటి వాడు, ఆయన లాంటి జ్ఞానమున్నవాడు, ఆయన లాంటి శక్తి సామర్థ్యములున్నవాడు లోకమందు ఎవ్వరూ లేరు. ఎందుకంటే లోకం మొత్తం సృష్టి, లోకాలను సృష్టించిన వాడా సృష్టికర్త. సోదరులారా, ఆయన యొక్క గొప్పతనాన్ని లిఖించడానికి, ఆయన మాటలు రాయడానికి ప్రపంచంలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ కరాలుగా చెక్కి సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీటిని అంతటినీ సిరాగా మార్చి ఆయన మాటలు రాయడం ప్రారంభిస్తే, ఆయన గొప్పతనాన్ని లిఖించడం ప్రారంభిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి చెట్లన్నీ అరిగిపోతాయి. సప్త సముద్రాల నీరే కాక మరో సప్త సముద్రాల నీరు తెచ్చి సిరాగా మార్చి ఆయన మాటలు రాయటం, ఆయన గొప్పతనాన్ని లిఖించడం ప్రారంభిస్తే సమస్తము అరిగిపోతాయి, ఇంకిపోతాయి తప్ప ఆయన గొప్పతనం మిగిలే ఉంటుంది. ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. దిక్కులు పెక్కటిల్లేలా ప్రతి మసీదు నుంచి ప్రపంచం మొత్తం మారుమోగేటువంటి పదం ఈ సమస్త జగత్తును సృష్టించినటువంటి ఆ సృష్టికర్త అందరికంటే, అన్నింటికంటే గొప్పవాడు. మరి మహోన్నతుడైనటువంటి ఆ దైవం ఎవరికి కనపడేవాడు కాదు. లా తుద్రికుల్ అబ్సార్ వహువ యుద్రికుల్ అబ్సార్. చూపులు ఆయనను చూడజాలవు. లోకమందు నరమానుడన్న ఏ నరుడు కూడా ఆయన్ని చూడలేదు, చూడబోడు. మరి అంతటి మహోన్నతుడైనటువంటి దైవం మానవుణ్ణి సృష్టించాడు, ఈ భూమి మీదకు పంపించాడు. వమా ఖల్ఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబ్దున్. నేను మానవులను, జిన్నాతులను సృష్టించింది నన్ను ఆరాధించడం కోసం అన్నాడు. నువ్వు ఎన్ని ఎకరాల పొలం కొన్నావు, ఎన్నంతస్తుల బిల్డింగ్ కట్టావు, ఎన్ని కేజీల బంగారం నిలవ పెట్టావు అని రేపు నిన్ను సమాధిలో అడగడు. నిన్ను పుట్టించినటువంటి నీ స్వామిని గుర్తించావా? ఈ సమస్త జగత్తును సృష్టించిన వాడు, నిన్ను నీ తల్లి గర్భంలో సృష్టించినటువంటి ఆ సృష్టికర్త. అలాంటి ముస్లింలు దేవుడు మసీదులో ఉండేవాడో, జెండానో, దర్గానో, ఒలీనో, బాబానో, 786 అర్ధచంద్రుడో, నక్షత్రమో కాదు. అల్లాహుల్లదీ ఖలక సమావాతి వల్ అర్ద వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యామ్. ఆయన అల్లాహ్ ఎవరైతే ఆకాశాన్ని, భూమిని, భూమి ఆకాశాల మధ్యలో ఉన్న సమస్తాన్ని 6 రోజుల్లో సృష్టించాడో
ఆకాశాన్ని ఆధారాలు లేకుండా నిలబెట్టిన వాడు, భూమిని పర్వతాలను మేకులుగా బాతినటువంటి వాడు, మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపించేటువంటి వాడు, నిర్జీవమైనటువంటి నేలకు జీవాన్ని పోసేటువంటి వాడు, రకరకాల రంగులు, రుచులు, సువాసనలు కలిగిన ఆహార పదార్థాలను సృష్టించేవాడు, సర్వజీవకోటికి కావలసిన అనుదిన ఆహారాన్ని అందించేటువంటి ఉత్తమ ఆహార ఉపాధి ప్రదాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముస్లింల దేవుడో ఎడారోళ్ల దేవుడో కాదు. ప్రపంచాన్ని, సమస్త జగత్తును, నిఖిల జగత్తును, యావత్తు విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్తని ఖురాన్ అంటుంది అల్లాహ్. ముస్లింలకు ప్రత్యేకమైన వాడు కాదు, ఈ ఉర్దూ భాష మాట్లాడే వాళ్ళవాడు కాదు, ఈ వేషం వేసుకున్న వాళ్ళు అంతకంటే కాదు. వేషం వేరైనా భాష వేరైనా సమస్త మానవులను యా అయ్యుహన్నాసు ఇన్నా ఖలఖనాకుం మిన్ జకరిన్ వా ఉన్సా వజఅల్నాకుం శుఉబన్ వ क़बाइल లితారఫ్. మానవులారా, మీరందరూ ఒకే జంట సంతానం. ఈ రోజు మతాలు, కులాలు మనం పెట్టుకున్నాం, కొట్టుకొని చేస్తున్నాం. భూమండలంలో ఉన్న 800 కోట్ల మంది మానవులందరూ కూడా ఒకే కుటుంబ సభ్యులు. అందరికీ 2 కళ్ళే, అందరికీ 2 కాళ్ళే, అందరికీ 2 చేతులే, అందరికీ ఒకే తలే. అందరూ తల్లి గర్భం నుండి భూమి మీదకి వస్తున్నాడు. ఎవడు ఆకాశం మీద నుంచి ఊడిపడడం లేదు. ప్రపంచంలో ఏ ఇతర జీవరాశులకు లేనటువంటి కులాలు, మతాలు మనం పెట్టుకున్నాం, కొట్టుకొని చేస్తున్నాం. ప్రపంచ పటలం మీద రుధిరం బరకలను రుద్దుతున్నాము. మానవత్వం మంట కలిసిపోయింది. స్వార్థంతో బ్రతుకుతున్నాం. చివరికి జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులను కూడా ఏడిపిస్తున్నాను. నువ్వు నమాజ్ చదువుతావా? భారం మీద భారం, భారం మీద భారం, 9 మాసాలు మోసి, పేగు తెంచుకొని, కడుపు చించుకొని, తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఈ లోకానికి పరిచయం చేసినటువంటి ఆ తల్లిని కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, అనాథాశ్రమాల్లో చేర్చేవాళ్ళు ఉన్నారు. సోదరులారా, ఎలా నీకు ముక్తి లభిస్తుంది? ఎన్ని చోట్ల చెప్పాడో తెలుసా? వబిల్వాలిదైని ఇహ్సానా, వబిల్వాలిదైని ఇహ్సానా. తల్లిదండ్రులతో మంచిగా బ్రతుకో, తల్లిదండ్రులకు సేవ చేయి, తల్లిదండ్రులు చెప్పినట్టు విను. ఎప్పుడైనా ఆ తల్లిదండ్రులను గౌరవించావా? ఎప్పుడైనా ఆ తల్లిదండ్రులకు విధేయత చూపావా? ఎలాంటి జీవితం బ్రతుకుందాం సార్? స్వార్థవంతమైన జీవితం, యాంత్రికపరమైనటువంటి జీవితం. డబ్బుంటే మాట్లాడతావు, డబ్బిస్తే చూపిస్తావు ప్రేమ. డబ్బు ఉన్నంతసేపే డబ్బుతోనే ఉన్నావు, డబ్బు కోసమే బ్రతుకుతున్నావు, డబ్బే జీవితం. ఏ రోజైనా ఆలోచించావా, నా స్వామి నాతో ఎలా రేపటి రోజున వ్యవహరించబోతున్నాడు? ఇంత అద్భుతమైనటువంటి ఈ జీవితాన్ని నీకు ప్రసాదించి ఈ లోకంలోనికి నిన్ను పంపించాడే, ఏ రోజున ఆలోచించావా? మా తాతోళ్ళు చెప్పారులేండి, మా పెద్దోళ్ళు చేశారులేండి, మా ఊళ్ళో వాళ్ళందరూ ఇలా చేస్తున్నారండి. రేపటి రోజున నువ్వు చచ్చిపోతే నీ కులం రాదు, రేపు నువ్వు చచ్చిపోతే మీ అమీర్ రాడు, రేపు నిన్ను సమాధిలో పెట్టిన తర్వాత నీ అన్నదమ్ములు రారు, నిన్ను సమాధిలో పూడ్చిపెట్టి మట్టేసిన తర్వాత నీ భార్య ఒక్క పూట కూడా సమాధి దగ్గర ఆ శ్మశానంలో, కబర్స్థాన్లో నీతో ఉండదు. ఒంటరిగా లోకంలోనికి వచ్చావు, ఒంటరిగానే వెళ్ళిపోతావు కదా. వలా తజిరు వాజిరుతో విజర ఒకరా. బరువు మోసేవాడెవడు ఇతరుల బరువును మోయేడు. నీ కర్మల గురించే నిన్ను అడుగుతాడు. ఊళ్ళో వాళ్ళ గురించి నీకెందుకు అసలు? మసీదుళ్ళందరి గురించి, ప్రతి వాడి గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, ఉనో బేకార్జీ, ఉనో హరామీరే, ఉనో కాఫీర్రో, ఇనో మొత్తం తుమే కౌనసులో. నీ దగ్గర ఉన్నటువంటి విశ్వాసం ఏంది? ఎవడయ్యా నువ్వు తీర్పియడానికి? అలాంటి దారుణమైనటువంటి స్థితిలో ఈరోజు సమాజం ఉంది అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. క్షణభంగురమైన జీవితమే. కన్ను తెరిస్తే ఉయ్యాలా, కన్ను మూస్తే నిన్ను నలుగురు మొయ్యాలా. ఎప్పుడొచ్చావో, ఎప్పుడు పోతావో ఎవడికి తెలియదు. ఏ శతాబ్దంలో, ఏ దశాబ్దంలో, ఏ రాష్ట్రంలో, ఏ జిల్లాలో, ఏ మండలంలో, ఏ ఊళ్ళో పుట్టాలో నువ్వు అప్లికేషన్ పెట్టుకుని రాలా భూమి మీదకి. నువ్వు ఎక్కడ చచ్చిపోవాలో, ఏ వయసులో చచ్చిపోవాలో, పెళ్ళైనాక చచ్చిపోవాలా, పిల్లగాడికి ఉద్యోగం వచ్చినాక చచ్చిపోవాలా, ఇల్లు కట్టిన తర్వాత చచ్చిపోవాలా, వ్యాపారం బాగా అభివృద్ధి అయిన తర్వాత చచ్చిపోవాలా. నువ్వు అప్లికేషన్ పెట్టుకొని కౌన్సిలింగ్ లో వచ్చిన దాన్ని బట్టి పో. బర్త్ డేటు ఆయన చేతిలో ఉంది. మరి ఎందుకు వచ్చావు, ఏం చేస్తున్నావు, ఏ రోజైనా అసలు నన్ను ఇష్టపడతాడా అని ఎప్పుడైనా ఆలోచించా? ఏమని సార్ మన దగ్గర నిజంగా చెప్పండి, ఏం చేసావు నువ్వు ధర్మం కోసం? ఏదో కొంచెం గడ్డం పెట్టుకున్నాడులే భాయ్, మై 5 వక్త్ నమాజ్ పడతాను చెయ్యి, అయితే నువ్వు చదివితే జీవితాలను తృణప్రాయంగా త్యాగం చేసి కూడా మేరా హాలత్ క్యా హోగా కల్ ఆఖిరత్ కే దిన్ మై అల్లా కే సామ్నే క్యా జవాబ్ దియూ అని చెప్పేసి సహాబాలు బోర్ నేర్చారు. ఏం చేసావు నువ్వు? ధర్మం కోసం, పబ్లిసిటీ కోసం చేశావు, రియాకారి కోసం చేసావు, రాజకీయ ప్రయోజనాల కోసం చేశావు. తుమాకు ఆజీ బోలానా బోల్కి ఆజ్కరే తుమే. ఏముంది నీ దగ్గర? ఈరోజు బడాయి కోసం బ్రతుకుతున్నావు, లోకులను కీర్తించాలి అని బ్రతుకుతున్నాను. స్వచ్ఛత ఎక్కడుంది సార్? ఏది చేసినా డూప్లికేట్
డూప్లికేట్ అయిపోయింది ఈ రోజు. స్వచ్ఛత హై క్లాస్. నా స్వామి నన్ను ఇష్టపడాలి, నేను చేసేటువంటి ఆచరణ నా స్వామికి మాత్రమే పరిమితం ఆలోచించేటువంటి వాళ్ళు సమాజంలో లేరు అనకూడదండి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలాంటి మహనీయుల్ని పెట్టాడు కాబట్టి సమాజం నడుస్తా ఉంది. నీ గతంగానున్నది ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? ఇఖ్తరబ లిన్నాసి హిసాబుహుం వహుం ఫీ గఫ్లతిన్ మురిదూన్. మానవులారా, లెక్కల గడియ దగ్గరకు వచ్చేసింది, అయినా ఏ మరపాటులో పడి ఉన్నావు? వయసు అయిపోయింది, నడుము నొప్పులు వచ్చినాయి, మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, బీపీలు వచ్చినాయి, షుగర్లు వచ్చినాయి. మసీద్కి వెళ్దాము, నమాజ్ చదువుకుందాము, పాపాలను వల్ల ముందు అంగీకరిద్దాము, దువా చేద్దాము, ఆ స్వామి ముందు వేడుకుందాము. ఆలోచన కలుగుతుందా? నీకు ఇష్టం వస్తే జుమ్మాకు వస్తావు, లేకపోతే రంజాన్ లో చివరి 3 రోజులు కనపడతావు. మళ్ళీ జుమా వచ్చేదాకా మసీదులో కనపడు, రంజాన్ వచ్చేదాకా మళ్ళీ మసీదులోకి రావు. నువ్వు భక్తిపరుడువా? నువ్వు భక్తిపరుడువా? ఇన్ని సంవత్సరాలు నీ జీవితం అసలు ఖురాన్ చదివావు నువ్వు? ఏ రోజైనా నీ పాపాలని ఒప్పుకొని కన్నిటిని ఒక్కడవే డూప్లికేట్ జనాల ముందు ఏడ్చేవాడిని నమ్మబాకండి. జనాల ముందు ఏడ్చేవాడు కాదు. వస్తుంది సబ్జెక్టులు, అది కూడా చెప్తా. నువ్వు ఒక్కడవే ఏకాంతంలో ఏ రోజైనా స్వామి ముందు ఒంటరిగా గడిపినటువంటి క్షణాలు నీకు నువ్వు ఆలోచన. అమ్మా, నువ్వు కూడా ఆలోచించుకో. నీ భక్తి తత్వం గురించి నీకే తెలుసు బాగా. నువ్వు ఎందుకు చేస్తున్నావో తెలుసు. నువ్వు కుర్చీ కోసం చేస్తున్నావా, పేరు కోసం చేస్తున్నావా, స్వామి ఇష్టత కోసం చేస్తున్నావా? నాకు నేను చెప్పుకుంటూ మీకు చెప్తున్నా, స్వచ్ఛంగా ఎవడికి వాడు ఆ స్వామి వైపు తిరిగి పవిత్రమైన కదఫ్లహ మన్ జక్కాహా వకద ఖాబ మన్ దస్సాహా, ఎవడు తన ఆత్మను పరిశుద్ధపరుచుకున్నాడో వాడు ధన్యుడు. నీ ఆత్మను పరిశుద్ధపరుచుకున్నావా? కల్లా బల్రాన అలా కులూబిహిమ్ మా కానూ యక్సిబూన్. నీ ఆత్మని, గుండెని, హృదయం పాపాలు చేసి 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 చూసి చూసి విని 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 తుప్పు పట్టిపోయింది. నువ్వేంటో వినో, పాపం చూస్తున్నావు, పాపం తింటున్నావు, పాపం కోసం అడుగులేస్తున్నావు, హరాంలో బ్రతుకుతున్నావు, వడ్డీ తీసుకుంటున్నావు, కట్నాలు తీసుకుంటున్నావు, లంచాలు తీసుకుంటున్నావు, సిద్ధాంతాలు పాటిస్తావు, తుమ్మితే భయపడతావు, దగ్గితే భయపడతావు, ఏ భర్త స్థిరమైనటువంటి స్త్రీ ఎదురొచ్చినా భయపడతావు. ఎక్కడ విశ్వాసం సార్ అసలు? ఆ తవక్కుల్, భరోసా, యకీన్, ఆ దృఢమైనటువంటి తౌహీద్ నీ గుండెల్లో ఎక్కడుంది? లోకుల కోసం బ్రతుకుతున్నావు. చారో క్యా బోల్తే కి జజయ్ హమే లోగా క్యా సమస్తే కి అడోస్ బడోస్ వాళ్ళ క్యా బోల్తే, లోకుల కోసం బ్రతుకుతున్నాను. ఏ రోజైనా ఆ స్వామి కోసం, ఆయన ప్రసన్నత కోసం చేసినటువంటి ఆచరణలు మైచి భరించి, మసీద్ మేరా, మదర్సా మేరా, పోరా మేరా చే, కబర్ బి తుమారా చే. వెళ్ళవా ఏంది? వెళ్ళవా? సమాధిలో పొనుకోవా? మట్టి పడదా? గుసులు చేయించరా? నలుగురు భుజాల మీద వెళ్ళవా? వెళతాం. టైం ఉంది, ప్రతిదానికి టైం ఉంది. నిన్ను నీవు మలుచుకో, మంచివాడే. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందుకే చెప్పారు, అన్నిటికంటే ప్రళయ దినం రోజు పొరువైనది నీ క్యారెక్టర్, యాటిట్యూడ్, బిహేవియర్, నీ మాట తీరు. తుమారా ఉస్నే సులూక్, ఎలా ప్రవర్తిస్తున్నావు? భార్య పిల్లలతో, ఇరుగు పొరుగుతో, అన్నదమ్ములతో, సమాజంలో ఉన్నవారితో, మసీదులో ముసల్లీలతో, అమీర్లతో, ఉలమాలతో నీ పరిస్థితి ఎలా ఉందో నీకు నువ్వుగా టెస్ట్ చేసుకో. నీలో తప్పే ఉంది, నాకేం తెలుసు? మాది ఎక్కడో వేరే జిల్లా, మీది జిల్లా, మీరు కూడా రకరకాల జిల్లా నుంచి వచ్చారు, మీ గురించి నాకేం తెలుసు? పరిశీలన చేయాల్సింది నువ్వే. కదఫ్లహ మన్ జక్కాహా. నా స్వామి నన్ను ఇష్టపడతాడా? నన్ను ఆయన అంగీకరిస్తాడా? జన్నతిస్తాడా? స్వర్గం, ఆ సమాధిలో నాకు స్వర్గం కిటికీ తెరుస్తాడా? దోతలు అడిగేటువంటి ప్రశ్నలకు నా దగ్గర సమాధానం ఉందా? ఏక్ బార్ దిల్సే ఒక్కసారి ఆలోచించు. ఎలా రక్షించబడతాను అనుకుంటున్నాను? ఏదో నలుగురు నిన్ను పెద్దోడు అన్నంత మాత్రం నువ్వు పెద్దోడు అయిపోతావేంటి? కాదు కాదు, ఆయన ఇష్టపడాలి నిన్ను. ఆయన నీ పట్ల ప్రసన్నుడు కావాలి. రదియల్లాహు అన్హు వరదు అన్. నేను వాళ్ళని ఇష్టపడ్డాను, వాళ్ళు నన్ను ఇష్టపడ్డారు. తమ జీవితాలను త్యాగం చేశారు సోదరులారా, ధారపోశారు. అలాంటి మహనీయుని ఇష్టపడ్డాడు. వాళ్ళలాంటి క్యారెక్టర్లో నువ్వు ఎమ్మడగలుగుతావా? కనీసం అలాంటి లక్షణాలు నీలో ఉన్నాయా? అప్పుడే కదా ఇష్టపడేది. ఈమాన్కి బేస్ స్కేల్ ఫైనామను బిమిస్లి మా ఆమంతుం బిహి ఫఖద్ ఇహ్తదో. వాళ్ళలాగా నమ్ము, వాళ్ళలాగా ఆచరించు అన్నాడు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ రోజు నీ గుండెల్లో అది లేదు. నీకు సినిమాల పిచ్చి, ఫోన్లు పిచ్చి, నీకు బెట్టింగ్ యాప్లు పిచ్చి. అస్తగ్ఫిరుల్లాహ్, ఎంతమంది చచ్చిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతా ఉన్నారు. నీకు అయ్యో వెబ్సైట్లు చూసే ఇష్టం, ఒంటరిగా ఉంటావు, నెట్ ఫుల్గా ఉంటుంది, ఇంట్లో ఎవరు ఉండరు. ఏం చూస్తున్నాను తెలియదా ఆయనకి? అలా యఅలము మన్ ఖలఖ వహువల్ లతీఫుల్ కబీర్ ఇన్నహు అలీము బిజాతి సుదూర్. నీ గుండెల్లో ఉన్న గుట్ట ఆయనకు తెలుసు. నీ డ్రెస్ చూస్తారు జనాలు.
కద్దరు డ్రెస్ వేసుకొని వచ్చావు, కాస్ట్లీ బండి మెయింటైన్ చేస్తున్నావు, అబ్బో నీ దగ్గర సౌండ్ చాలా ఉంది, కానీ అల్లా సుబ్హానహు వ తఆలా నీ గుండెలో ఉన్న ఈమాన్ని చూస్తాను అంటున్నాడు కదా. అల్లా అలా మన ఖలక్, నిన్ను పుట్టించిన వాడికి నీ గురించి తెలియదా? అమ్మిళ్ళు మేనమామకు తెలియదా అంటారు కదా తెలుగులో సామెత. అసలు నిన్ను పుట్టించిన వాడే అయినా 100 సంవత్సరాల క్రితం నువ్వెవరయ్యా, ఎక్కడున్నాను, ఏం చేస్తుండేవాడివి? ఒక నీటి చుక్కతో నిన్ను పుట్టించాడు. వయాక్సబుల్ ఇన్సాను అయ్యుతరక సుదా అలం యకును త్వతం మిమనీంనా. మానవుడా, నేను నిన్ను విచ్చలవిడిగా వదిలిపెట్టాననుకుంటున్నావా? తల్లి గర్భంలో విడవబడినటువంటి ఒక నీటి బిందువు కావా? ఆ వీరి బిందుని మేము నెత్తుడి ముద్దలుగా చేయలేదా? నెత్తుడి ముద్దలను మాంసపు కండలుగా చేయలేదా? కండలని ఎముకలుగా చేసి ఎముక పైన మాంసాన్ని తొడిగి పైన చర్మాన్ని తొడగలేదా? ఆడామగా 2 జంటలను నీ తల్లి గర్భంలో తయారు చేయలేదా? అలాంటప్పుడు మరణించిన నిన్ను ఆయన ఎందుకు బ్రతికించాడయ్యా అని అడుగుతున్నాడే. ఏ రోజైనా ఆలోచించావా? ఏ విధంగా నేను ఆయన ముందు నుంచోవాలి అని చెప్పి ఎప్పుడైనా ఆలోచించావా? ఏదో కులాచారం వస్తుంది. నిజం సార్ చెప్తున్నాను, 90% ఈరోజు మొత్తం డూప్లికేట్ అయిపోయింది. స్వచ్ఛత అనేటువంటిది సమాజం నుంచి దూరం అయిపోయింది. కాబట్టి నిన్ను నీవు సంస్కరించుకో. సమాజ సంస్కరణ నీవు నేను మనం 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 జనం 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 సమాజం. నువ్వు మారకుండా నువ్వు వయసారే నువ్వు వయసారే అసలు నువ్వెట్లుండవు? ఇన్ని సంవత్సరాలు కనీసం గిలకిల మీద ప్యాంట్ వేస్తున్నావా? పోనీ గడ్డం కించుకుని కిందకి దించావా? పోనీ వడ్డీకి దూరంగా ఉన్నావా? నీ పిల్లగాడికి ఏమో కట్నం తీసుకోవాలి, పిల్లకేమో కట్నం లేకుండా చేసుకోవాలి. ఏం పాలసీ అబ్బాయి! అసలు ఎంత మన ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు అంటే నువ్వు వెళ్ళేటప్పుడు తీసుకుపోవు, ఎవరన్నా వస్తే వాళ్ళకి ఏమి స్వార్థం, డబ్బు మీద స్వార్థం. అరే భయ్ ఓ హరాం జీ ఓ నై లేనా, నైలో మోల్ శాంపో సబ్ హరాం బోల్తో కైసా కైసా బి అడ్జస్ట్ కర్తే కదే. రేపు ఉంటుంది అక్కడ. ఇక్కడ ఏముంది, ఏదో ఒకటి చెప్పేస్తావు. మోల్ సాబ్ గారికి ఏం తెలుసు చెప్తాడు, పాప ఆయన వెళ్ళిపోతాడు. నువ్వు చేసే చేష్టలు మొత్తం కూడా రికార్డింగ్ చేస్తాను అన్నాడు. వామ్మా మన ఊతియ కితాబ ఓబి షిమాలిహి ఫయకులు యా లైతని లమూత కితాబియా వలమ్మ దరిమా హిసాబియా యా లైతహా కానతిల్ కాదియా మా గనాన్ని మాలియాల్ గాన్ని సుల్తానియా. నీ కర్మల పత్రాలు ఎప్పుడైతే ఎడమ చేతిలో వెనక్గా ఇవ్వడం జరిగిందో అవుట్. కర్మల పత్రాలు కుడి చేతిలో ఇస్తారు, ముందుగా ఇస్తారు. పాస్ అయిన వాడికి, జీవితంలో సజ్జనుడుగా బతికిన వాడికి, సుగుణవంతుడుగా మంచి జీవితాన్ని కాకిలా కలకాలం బతికే కన్నా అంశలా నిన్ను బతకటం మీద 100 ఏళ్ళు ఎలా బ్రతికావు అనేది ఇంపార్టెంట్ కాదు. 100 ఏళ్ళు బ్రతికావు అన్నది ఇంపార్టెంట్ కాదు, ఎలా బ్రతికావు ఇది ఇంపార్టెంట్. ఆ రోజు కర్మల పత్రం ఎవరికైతే ఎడమ చేతులు ఇవ్వడం జరిగిందో, అసలు ఇదేం పుస్తకం అయ్యా, నేను చేసిన ప్రతి ఒక్కటి ఉంది. నిన్న తిన్న కూర నీ గుర్తుండదయ్యా బాబా, మనకేమో గుర్తుందా? తెలీదు. వారం రోజుల క్రితం ఏం చేసి ఎవరికి తెలుసు? ఊహ తెలిసిన కాడి నుంచి నీ ఊపిరాగిపోయేదాకా ప్రతి క్షణం రికార్డింగ్ చేస్తున్నాను అంటున్నాడు ఆయన. ఫమయ్యామల మిస్కాల జర్రతిన్ ఖైరయ్యరా వమయ్యామల మిస్కాల జర్రతిన్ షర్రయ్యరా. రవ్వ దర్ అనేటువంటిది, దర్ర అరబీలో అణువు, పరమాణువు, న్యూట్రాను, ప్రోటాను, ఎలక్ట్రాన్లు ఉన్నాయే. ఈ ప్రపంచ శాస్త్రానికి అందని సూక్ష్మమైన సైజుని అరబీలో దర్ర అంటారు. అది కూడా బయటికి తీస్తాను, నీ ఎవరు మొత్తం తెలుతా అన్నాడు. అక్కడేం చూతావు? ఆడెలా తప్పించుకుంటావు? ముందు నీ నోటికి సీలేస్తాను అంటున్నాడు. ఎందుకంటే లేచిన కాడి నుంచి మహానుభావ అబద్ధాలేక చెప్పేది. వాళ్ళమేం చెప్పడం, వీళ్ళమేం చెప్పడం, ఇక్కడ మాటలు అక్కడ జారేయటం, అక్కడ మాటలు ఇక్కడ జారేయటం, 24 hours తగులు పెట్టడం, ఇదే కానీ మనం జీవితం మొత్తం కూడా. అందుకని ఫస్ట్ దీనికే సీలేస్తాను అన్నాడు. అల్యోమ నక్తిము అలా ఫాయిహి ముతకల్లిం. ఆయన ఈ నోటికి సీలేస్తాను అంటున్నాడు. అప్పుడేంటి? శరీర అవయవాలు మాట్లాడతాయి. ఎప్పుడైతే వారిని నరకం వద్దకు తీసుకురావడం జరుగుతుందో, షహీద్ అలైహిం సమూహుం వబసారుహుం వజలూదుహుం బిమా కాను యామలూన్. నీ కళ్ళు మాట్లాడతాయి, నీ చేతులు కాళ్ళు మాట్లాడతాయి. అల్లా అల్లా అల్లా, ఈ దుర్మార్గుడు మాతో ఇక్కడికి తీసుకెళ్ళాడు, నాతో ఈ పని చేయించాడు, మాతో ఈ చూయించాడు. నీ కళ్ళు కాళ్ళు శరీర చర్మాలు మాట్లాడతాయి అంటున్నాడు. ఆ రోజు ఏంటి నీ పరిస్థితి? ఏం సమాధానం చెప్తా? కొంచెం ఆలోచించు. కాబట్టి దానికోసం సిద్ధం చేసుకో. ఎలానే పడతాను, ఇప్పుడు ఎవడైనా పోవాల్సిందే. నువ్వు నమ్మినా టిక్కెట్ కొన్నారా లెక్క చోటు, టిక్కెట్ కొనపోయినారా లెక్క చూడన్నాడు. ఎక్కేటప్పుడు అడుగుతాడు, అడగడు కదా. టిక్కెట్ నోడు కాలు మీద కాలేసుకుని దర్జాగా ఫ్యాన్ కింద కూర్చుని పేపర్ చదువుతా టీటీ వస్తాడు. బాయ్ ఎంత? S4 సార్ 16
టాకులు చెప్పేదాడు కదా B134 టికెట్ లేనోడు ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి, గుండె తడతడా తడతడా కొట్టుకుంటుంది. మన చేతిలో డీసీ గారు ఇందులో ఒక అమ్మాయి దూరింది, ఎందుకంటే రిజర్వేషన్ లేకుండా ఎక్కిందంట, టాయిలెట్లో దక్కుంది. అంతే నీ బ్రతుకైనా అంతే. నీ దగ్గర ఆచరణ లేకుండా నువ్వు మట్టిలోకి పోతే ప్రారంభమవుతుంది. నిన్నెప్పుడైతే తీసుకెళ్లి సమాధిలో పెట్టారో 40 అడుగుల దూరం రాగానే 40 అడుగుల అక్కడ దాకా కాదు, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మృత్యుదూతను నువ్వు చూస్తావు. కుల్ యతవఫాకుం మల్కల్ మౌతిల్లతీ వకిల బికుం సుమ్మ ఇలా రబ్బికుం తుర్జఊన్. మృత్యుదూత ఎప్పుడైతే కబళించడానికి వచ్చిందో చచ్చిపోయే ముందు నువ్వు చూస్తావు. అబ్బా కౌన్ దేకేజీ అల్లాహ్ మేరే సామ్నే లాओ. ఒక్కొక్కడు తుమకు సామ్నే నహీ ఉను, తుమే అల్లాహ్ సామ్నే కన్నా పడతా. నీ ముందుకు ఆయన రాడు. ఇక్కడ నువ్వు మీసాలు మెలేసినా, కాళ్ళు రెగరేసినా, రొమ్ము చించుకున్నా, నీ దగ్గర బాగా డబ్బులున్నా, నీ వెనక జనాలున్నా, జైచలు కొట్టినా, కొంచెం చేపుడు దగ్గర 4 రోజునాలు నీళ్లు పంపు కొట్టినట్టు కొట్టింది అనుకోండి, సీటు మీద కూర్చొని అబ్బో ఎవడన్నా పట్టుకుంటే బాగుండయ్యా. మన బ్రతుకు అది. అంతేనా కదా సార్? టైఫాయిడ్ వచ్చిందనుకో 3 రోజులు బుగ్గలు మొత్తం చొట్టబడిపోయి ఉంటాయి, పీనెగలాగా ఉంటాడు, కళ్ళు ఆనపోయి ఉంటాయి. क्या जे డాక్టర్ क्या भी కావు నక్కో పోలే జీ, అసలు ఈ టైఫాయిడ్ क्या जे मुझे मेरे ऊपर पड़े అని చెప్పేసి. అబ్బా అంటే మన బ్రతుకు 3-4 రోజులు ఏదన్నా వచ్చి తట్టుకోలేవు. ఆయన ముందు మాలకుం లా తరజూన లిల్లాహి వకారా. అంతటి మహోన్నతుడైనటువంటి దైవం అంటే బొత్తిగా భయం లేదా? సృష్టి ప్రక్రియలోని అనేక దశల గుండా నిన్ను తీర్చిదిద్దినటువంటి ఆ స్వామి అంటే భయం లేదా? ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి సప్తాకాశాలను సృష్టించినటువంటి ఆ దైవం ముందు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఎలా నిలబడబోతున్నావు? మట్టి నుండి నిన్ను పుట్టించాడే, మట్టిలోంచి వచ్చావే, తిరిగి మట్టిలోనే పనుకుంటావే. మిన్హా ఖలకనాకుం వఫీహా నుయీదుకుం వమిన్హా నుఖ్రిజుకుం తారతన్ ఉఖ్రా. మట్టిలోకి వెళ్ళిపోతావు కదయ్యా. బండెడు మట్టి కింద చచ్చిపోయాడు అనగానే గుంతకెళ్ళారా, గుడ్డ తెచ్చారా, గుస్సులకి ఏర్పాటు చేశారా? నువ్వు బాగానే మన గురించి చెప్పుకునేది అయ్యే కదా. జరగాల్సింది ఏందో జరిగిందా అబ్బాయి కానివ్వండి, చూడండి మరి దూరం నుంచి వచ్చారు, అమ్మాయి నువ్వు ఏడబాక ఏడితే మట్టుకు వస్తారా, పిల్లలు భయపడతారు, కానివ్వండి జరగాల్సింది. నీ గురించి చెప్పుకునేది ఇదే. లేదండి ఈయన కొంచెం బాగా ఒక వారం 10 రోజులు ఇక్కడే ఉంచండి, ఏం సేవలు చేశాడని చెప్పేసి నేను ఇక్కడే ఉంచరు. ఎవరో పిల్లల పాపం ఎక్కడ అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉంటే రావడానికి 2-3 రోజులు, అది ఏసీ బాక్సులు వచ్చాయి కాబట్టి కొంచెం ఉంచుతున్నారు. లేకపోతే కుళ్ళిపోయి ఉబ్బిపోయి పగిలిపోయి భయం పుట్టి దీనిని చూడాలంటే శవం. ఉండలేవు, ఎక్కువ కాలం ఉండలేవు, నువ్వు వెళ్ళిపోవాల్సిందే ఆయన ముందుకి. ఆ రోజు నుంచి నీ జీవితం ప్రారంభమవుతుంది. మరణంతో అసలైన జీవితం ప్రారంభమవుతుంది. చచ్చిపోబాకండి ఆత్మహత్యలు చేసుకొని. చాలా మంది అప్పులు ఎక్కువైపోయి చచ్చిపోతాడో కూడా. ఒకడు చెప్పిన మాట వింటలేదు, భార్య అని చెప్పి ఒకడు చచ్చిపోతాడు. ప్రేమించిన అమ్మాయి దొరకలేదని ఇంకొకటి చచ్చిపోతాడు. పరీక్షలో ఫెయిల్ అయ్యారని ఇంకొకటి చచ్చిపోతాడు. రకరకాలు ఈ మధ్యకాలంలో టపక్కన చచ్చిపోతున్నారు ఆత్మహత్య చేసుకొని. వలే తక్తులు అన్ఫుసకుం, మిమ్మల్ని మీరు చంపుకోకండి అన్నాడు. చంపుకోబాక, నిలబడు, ధైర్యంగా ఉండు, ధర్మసమ్మతంగా ఉండు, మంచిగా ఉండు. సమస్యలు రాకుండా ఎలా ఉంటాయి? ప్రపంచంలో ఏ ఇతర జీవరాశులు లేవా? టెస్ట్ లేదయ్యా బాబు, నీకు టెస్ట్ పెట్టాడు. అల్లదీ ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమలా. చావు బ్రతుకులు పెట్టింది ఒక టెస్ట్ కోసం. నువ్వు ఎలా ప్రవర్తిస్తావో, మంచిగా ఉంటావో లేదని చెప్పేసి నిర్వహించబోతున్నాడు. దీనికోసం దడుచుకుని చిన్న వాటికి ఎందుకు పోవడం? పోబాక, నిలబడు, ధైర్యంగా ఉండు, కలిమా ప్రకారం ఉండు, విశ్వాసంతో ఉండు, ఖురాన్ని చదువు, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని నువ్వు అనుసరించు, నీ జీవితంలో శుభాల మెళ్ళు కురిపిస్తాను అన్నాడు. ఫకుల్ తస్తగ్ఫిరు రబ్బకుం ఇన్నహు కాన గఫారా యుర్సిలిస్ సమా అలైకుం మిద్రారా. నువ్వు ఆయనతో క్షమించమని వేడుకో, పశ్చాత్తాపడు, ఏడువు, రోధించు. దేవా నా జీవితం పాపాలమయమైపోయింది. ఒక ముస్లిం కుటుంబంలో పుట్టాను, చిన్నప్పుడు అడుగులు చేయించుకున్నాను, నికా చదివించుకున్నాను, కానీ నా జీవితంలో 5 పూట్ల నమాజ్ చదవలేదు. తాత ముత్తాతల దురాచారాలను పాటించాను, పేర్ల పండుగలు అన్నాను, మొహర్రాలు అన్నాడు, మిలాదున్ నబీలు అన్నాడు, ఎన్నో దురాచారాలు చేశాను. అల్లా
ఇక చచ్చిపోయేదాకా దురాచారాలను పాటించను, దుర్గుణాలకు లోబడను, దుర్వ్యసనాల జోలిపోను, పశ్చాత్తాపడు, అల్లతో ఏడు, అల్ల తల క్షమించేవాడు. నైలోజీ మేరా జిందగీ మేరా హాయ్ మై కర్తే. ఇప్పుడు నా బండి నాదే అని చెప్పేసి ఉండవటికి పట్టుకున్నాడు, ఎదురు కొట్టేసింది, పీస్ పీస్ అయిపోయాడు. నీదే బండి, బండి నీదే అని చెప్పేసి ఎక్సలేటర్ నీ చేతిలో ఉందని చెప్పేసి ఉండవటికి పట్టుకున్నావు అనుకో, పోతావు, కంట్రోల్ తప్పితే. ఎంతవటికి బండి నీదే, బండి నీదే, డబ్బు నీదే, మీడియంగా వెళ్ళు. అంటే బ్రతుకులో కూడా ఉమ్మే వసత్ మధ్యస్థ సమాజం అన్నాడు. ఓవర్ చేయబాక, ఉన్న దాంట్లో సర్దుకొని పో. లేనిపోనేటువంటి హంగామా చేసావనుకో, నువ్వు అల్లా సుబ్హానహు వ తఆలా ఏమన్నాడు, లా యకల్లిఫుల్లాహు నఫ్సన్ ఇల్లా ఉస్సాహా, ఏ వ్యక్తి మీద శక్తికి మించిన భారాన్ని మోపలేదు అన్నాడు కదా. లేనిపోని భారాన్ని వేసుకొని నేను అబ్బో పెళ్లి పిల్ల అమ్మాయి పెళ్లి ధూమ్ ధామ్ కర్నా, అసలు ఎవడ కూడా చేయలేదు అన్నట్టు. ఎవడు చేయమన్నాడు నిన్ను? అప్పు తీసుకొచ్చి వడ్డీకి తీసుకొచ్చి ఎవడు చేయమన్నాడు? ఒక్క ఫంక్షన్ హాల్ ఖరీదు నువ్వు 2 లక్షలు 3 లక్షల. మన ఎవరో మౌల్సాబ్ గారు చెబుతున్నాడు, ఒక్కరోజు పిల్ల కోసం ఖర్చులు 60 కోట్లు పెట్టాడంట. ఎంతమంది ఆకలి దప్పికలతో ఉన్నటువంటి పేదవాళ్ళు ఉన్నారు, నిలవ నీడలేని వాళ్ళు ఉన్నారు, రోజు గడవని వారు, 5 వేళ్ళు నోట్లోకి పోని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. జకాత్ ఎప్పుడైనా ఇస్తున్నావాను? ఎప్పుడన్నా ఇచ్చేవాను? ఏ పేదవాడికైనా అరైతల్లది కద్దీ బిద్దిన్ ఫదాలికల్లది యదుల్ యతీం, తీర్పు దినాన్ని తిరస్కరించేవాడిని మీరు చూసారా? వాడు ఏ అనాథను కూడా దగ్గరకు తీర్చుకోడు. ఎప్పుడైనా మీ ఇంటి పక్కోళ్ళకి జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులకి కనీసం ఎప్పుడన్నా ఒక లుంగి, అమ్మకు ఒక సీర నువ్వు తీసుకురాలి నీ జీవితంలో. ఇంకా పొరుగుళ్ళకి ఏం పెడతావు? నువ్వు తీర్పు దినాన్ని ఏం విశ్వసిస్తావు? నువ్వు ఏ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆశిక రసూల్జీ అసలు ఆయన జిందగీ నీ జిందగీలో ఎక్కడన్నా మ్యాచ్ అవుతుందా? ఏదో ప్రవక్త గారి పేరు రాగానే నువ్వు కళ్ళకద్దుకున్నంత మాత్రాన్ని నీకు ప్రవక్త గారు జీవజల అమృతం కౌసరు పోస్తాడా? రేపు నీ గురించి ఆయన సిఫారసు చేస్తాడా? యాటిట్యూడ్, బిహేవియర్, క్యారెక్టర్ ఇది ముందు సెట్ చేసుకో. అకీదా, లోకాల స్వామి, మహోన్నతుడైనటువంటి దైవం, ఆయన ప్రసన్నత కోసం ఆయన్ని ఆరాధిస్తూ ఆయన ఆదేశాల ప్రకారం జీవించిన నాడు ఈ జీవితానికి సార్థకత, అసలైనటువంటి సాఫల్యం. ఇక్కడేమో సరే ఎట్టయినా వెళ్ళిపోవాల్సిందే కదా. ఊళ్ళో వాళ్ళందరూ జైలు కొట్టినా రేపు ఒక్కడు 2 సమాధిలోకి ఒంటరిగా వచ్చావు, ఒంటరిగానే వెళ్ళిపోతావు. మరి అక్కడ పరిస్థితి ఏంటి? కోటాను కోట్ల జనాల ముందు అబాసు పాలు కావటం మేలా, ఈ రోజే విశ్వసించి సదాచరణ చేసి నిన్ను నీవు సంస్కరించుకొని ఆయన ధర్మానికి కట్టుబడి బ్రతకటం మేలా? ఒక్కసారి ఆలోచించు. అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికీ అర్థం చేసుకుని ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లా సుబ్హానహు వ తఆలా సృష్టిలో మానవ సమాజంలో ప్రవక్తలకి ఒక్కొక్క స్టేజ్నిచ్చాడు. షార్ట్లో చెప్పేస్తాను, ఇన్షాల్లా మరో సందర్భంలో వాటి ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. టోటల్గా ఇదే చెప్దాం అనుకున్నాను. కొంచెం సబ్జెక్ట్ని మన తెలుగు సోదరులు కూడా ఉన్నారని చెప్పేసి కొన్ని విషయాలు తీసుకుందాం మనం. అల్లా సుబ్హానహు వ తఆలా ఒక్కో ప్రవక్తకి ఒక్కో స్టేటస్ ఇచ్చాడు, ఎంతో ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు. ఒక్కో ప్రవక్తకి ఒక్కో రకంగా అల్లా సుబ్హానహు వ తఆలా ఉన్నతమైనటువంటి దశల్ని ప్రసాదించాడు. మూసా అలైహిస్సలాం వారికి అల్లా సుబ్హానహు వ తఆలా నేల మీద నుండి మాట్లాడాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి నింగి మీద తీసుకున్నాడు, నమాజ్ని అక్కడే ఇచ్చి పంపించాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని తన స్నేహితుడుగా చేసుకున్నాడు. నూహ్ అలైహిస్సలాం వారికి 950 సంవత్సరాలు దావతో తబ్లీగ్ చేసేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించాడు. దావూద్ అలైహిస్సలాం వారితో పక్షులు, పర్వతాలు కూడా పాడాయి. ఒక్కో ప్రవక్తకి ఒక్కో రకమైనటువంటి స్టేటస్ ఇచ్చాడు. మూసా అలైహిస్సలాం అల్లాతో నేరుగా మాట్లాడాడు. అల్లా, వీళ్ళు నీళ్లు కావాలంటున్నారు, ఏం చేయాలి? అదిగో దాని మీద కొట్టబాయి, నీకు 12 నోట్లు వస్తాయి అంటాడు. అంటే డైరెక్ట్గా అల్లా, సముద్రం వంట వచ్చింది, ఏం చేయమంటావు? ఇదిగో కరెంట్ సముద్రంతో కొట్టు, నీళ్ళు చీలిపోయాయి. అక్కడ మాంత్రికులందరూ వేసారు, భయపడవాక మోసా, చేతిలో ఉన్న కర్ర కింద పడే. ఇప్పుడు మనం మాట్లాడుకునేటట్టు ఆయన మాట్లాడాడు. సుబ్హానల్లా. అయితే సాల మూసా రబ్బహు అన్ సిత్తి ఖిసాలిన్ కాన యదున్ను అన్నహా లహు ఖాలిసా వసాబియతు లం యకున్ మూసా యుహిబ్బుహా. మూసా అలైహిస్సలాం వారికి ఒక సందర్భంలో ఒక ఆలోచన వచ్చింది. ఏమొచ్చిందంటే, అల్లాతో మాట్లాడుతున్నాడు, అసలు ఈ ప్రపంచంలోనే అందరికంటే శ్రేష్ఠులు ఎవరో తెలుసుకోవాలి అనుకున్నాడండి. అల్లా, నేను 6 గురించి అడుగుతున్నాను. సాల మూసా రబ్బహు అన్ సిత్తి ఖిసాలిన్, 6 గురించి అడుగుతాను, కానీ కండిషన్ ఏంటో తెలుసా? కాన యదున్ను అన్నహా లహు ఖాలిసా, అల్లా ఇది మన ఇద్దరి మధ్య ఉండాలి, ఎవరికి చెప్పకూడదు అన్నాడు. వసాబియతు లం యకున్ మూసా యుహిబ్బుహా, సరే మూసా అడుగు, నువ్వు 6 అడుగుతానంటున్నావు కదా, 6 ఎందుకులే, 7 కూడా అడగమన్నాడు అల్లా సుబ్హానహు వ తఆలా. ఆయన ఏమంటే తెలుసా అండి, ఒక మహా అద్భుతమైనటువంటి ప్రశ్న ఇచ్చాడు.
అసలు ప్రపంచం ప్రారంభమైన కాడి నుంచి ప్రపంచం అంతమైపోయేదాకా కాల యా రబ్బీ ఐ రబ్బీ ఫయ్యు ఇబాదక అతకా అల్లా అల్లా ప్రపంచంలో నువ్వు ఎందరికో తక్కువనిచ్చావు కదా, తక్కువ ఉండబట్టే కదా ఈ సల్లో కూడా అన్నన్ని కిలోమీటర్లు కారు పెట్టుకుని, బండి పెట్టుకుని, ఆటో పెట్టుకుని, పాపం మహిళామణులు పిల్లలు ఏడుస్తున్నా కానీ ఆ సోదరులందరూ వచ్చే తక్కువ ఉండబట్టే కదా. ఆయన ఏమంటున్నాడంటే ఐ రబ్బీ అయ్యో ఇబాదక అల్లా లోకంలో సృష్టి ప్రారంభమైన దగ్గర నుంచి అంతమైపోయేదాకా అందరికంటే తక్కువ పరేజా ఆద్మీ కోన్ హే. ఇప్పుడు నిజంగా సార్, నిజమే కదా. ఇప్పుడు మనందరిలో ఎవరో ఒకళ్ళు తక్కువలో మిగులు ఉంటారు, అందులో అనుమానం లేదు. బయట బోర్డు రాసుకుంటే తెలిసేది కాదు అది. తక్కువ మీ గుండెల్లో ఉంటుంది అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. తక్కువ అల్లాకు భయపడేటువంటి వాడు క్షణం క్షణం, ప్రతి క్షణం, అనుక్షణం మసీదులో ఉన్న, బయట ఉన్న, తల్లిదండ్రులతో ఉన్న, భార్య బిడ్డలతో ఉన్న, అన్నదమ్ములతో ఉన్న, వ్యాపారంలో ఉన్న, ఉద్యోగంలో ఉన్న, చీకట్లో ఉన్న, వెలుగులో ఉన్న, ఎక్కడున్నా ఆయనకు భయపడేవాడు. పెద్ద పెద్ద ప్రవక్తలు ఉన్నారు అక్కడ, అవును కదా. ఉలుల్ అజ్మ్, నూహ్ అలైహిస్సలాం వారు ఉన్నారా, ఇబ్రహీం అలైహిస్సలాం వారు ఉన్నారా, మూసా అలైహిస్సలాం వారు ఉన్నారా, ఈసా అలైహిస్సలాం వారు ఉన్నారా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, పెద్ద ప్రవక్తలు వీళ్ళు. ఇప్పుడు ఏ ప్రవక్త పేరు చెబుతాడో అందులో నేనుంటానో ఉండనో, అల్లా అందరికంటే భక్తిపరుడు ఎవరో చెప్పు అన్నాడు. అల్లా సుబ్హానహు వ తఆలా అన్నాడు అల్లదీ యజ్కురు వలా యన్సా. మూసా లోకంలో అందరికంటే నేను అతడికి ఎక్కువ తక్కువనిచ్చాను. ఎవడైతే ఎల్లప్పుడూ నన్ను గుర్తుంచుకుంటాడో, ఏ విషయంలో నన్ను మర్చిపోడో. సుబ్హానల్లాహ్. నేమ్ చెప్పలా, క్యారెక్టర్ చెప్పాడు. అల్లది యజ్కురు వలా యన్సా, ఎల్లప్పుడూ గుర్తుంచుకునేవాడు. ప్రతి చోట, ప్రతి క్షణంలో, ప్రతి ప్రణిలో. నువ్వు ఎప్పుడైనా గుర్తుంచుకున్నా, మసీదు నుంచి బయటికి వెళ్ళావంటే నీకు పెళ్ళప్పుడు అసలు గుర్తురాదు, ఎందుకంటే ఇది ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయాలి కాబట్టి. తక్వా వమన్ యత్తఖిల్లాహ యజ్అల్ లహు మఖ్రజా. నువ్వు అల్లాహకు భయపడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మార్గాలను తెరుస్తాడు అన్నాడు. ఆ తక్వా కాబట్టి ప్రతి విషయంలో భయపడేటువంటి వాడు. ఎన్ని చోట్ల చెప్పాడు ఇత్తకుల్లా ఇత్తకుల్లా ఇత్తకుల్లా, అల్లాహకు భయపడు, అది నిజమైనటువంటి ఈమాన్. ఒకసారి ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు అడుగుతారు మాజ్ బిన్ జబల్ని, అయ్యా తక్వా అంటే ఏంటి అని అడుగుతాడు. ఎందుకంటే ఆయన చాలా పెద్ద విద్వాంసుడు అండి. మాజ్ బిన్ జబల్ రదియల్లాహు తఆలా అన్హు, జైద్ బిన్ సామిత్ రదియల్లాహు తఆలా అన్హు అంటే మహా విద్వాంసులు వాళ్ళు. ఆయన దగ్గర ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు దగ్గర ఎప్పుడూ ఫత్వాలు ఇస్తానికి ఉండేటువంటి వాడు ఆయన. ఆయన అడిగాడు తక్వా అంటే ఏంటి అన్నది. తక్వా అంటే ఒక ముళ్ళ పొదలో నువ్వు నడవాల్సి వచ్చినప్పుడు ఎట్లా జాగ్రత్తగా నడుస్తావే. తల కొట్టుకుంటుంది, భుజాలు కొట్టుకుంటే, కాళ్ళలో గుచ్చుకుంటుంది, ఈ చొక్కాది ఎక్కడంటే అక్కడ తెలియదు కదా. ఆ ముళ్ళ పొదలో ఎంత జాగ్రత్తగా నడుస్తావో, పాపాల ఈ లోకంలో తప్పించుకొని, పాపాల నుండి రక్షించుకొని బ్రతకటమే తక్కువ అన్న. ఏడ్చి దువా చేసేవాడు కాదు భక్తుడు అంటే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిషేధించినటువంటి హరాములకి దూరంగా ఉండేవాడు తక్వాపరుడు అన్నారు. చెడును చూసేవాడు తక్వాపరుడు కాదు. ఏ కన్ను చెడు చూస్తుందో వాళ్ళు తక్కువ లేదు అని అర్థం. నువ్వేం చూస్తున్నావు? నీ ఫోన్లో నీ హిస్టరీ నువ్వు డిలీట్ చేసి ఉంటావులే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర సేఫ్గా ఉంటుంది. గూగుల్డే చెప్పేస్తాడు నువ్వేం చూస్తున్నావు, నీ డేటా మొత్తం వాడి దగ్గర ఉంటుంది. నువ్వు అనుకుంటున్నావు ఎవరు చూడలేదులే అని చెప్పేసి. ఎవరు చూడనప్పుడు కూడా ఆయనకి భయపడేవాడు తక్వాపరుడు. రెండో ప్రశ్న అడిగాడు ఐ రబ్బీ ఫయ్యు ఇబాదక అహదా. అల్లా లోకంలో నువ్వు ఎందరికో హిదాయత్ ప్రసాదించావు కదల్లా. హిదాయత్ ఉండబట్టే కదండి ఏదో కొంచెం అడ్డం పెంచినా, రేపు రంజాన్లో ఉపవాసం ఉన్నా, జకాత్ ఇస్తున్నా, హజ్ ఉమ్రాలు చేసినా హిదాయత్ ఉండబట్టే కదా. అల్లా అందరికంటే ఎక్కువ హిదాయత్ ఎవరికి ఇచ్చావయ్యా అని అడిగాడు. ఐ మూసా అల్లదీ యత్తబిఉల్ హుదా. మూసా, ఈ లోకంలో నేను అందరికంటే హిదాయత్ ఇచ్చినవాడు, ఎక్కువగా ఇచ్చినవాడు వాడే, ఎప్పుడైతే నా మాట వినగానే ఆచరించేవాడు. అల్లాహు అక్బర్. క్యూంకి తుమ్హారా జిందగీ మే సునే జీ వైసా వకాలు సమీనా వతానా. నేను విన్నాను, శిరస ఊహించాను. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి జుమా ఖుత్బా చెప్తున్నారు. జనాలు కొంచెం అటు ఇటు ఉంటే ఈజీలెస్ కూర్చోండి అన్నారు. అబ్దుల్లా బిన్ మసూద్ అప్పుడే వస్తున్నారు, చెప్పులు ఇడిచి దగ్గర ఉన్నాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూర్చోండి అన్న పదవి వినపడగానే చెప్పుల దగ్గర కూర్చున్నాడు. అడిగారు సహాబాలు, ఇబ్నే మసూద్ ఏంటయ్యా చెప్పులు ఇడిచి దగ్గర కూర్చున్నావు అంటే, నా ప్రవక్త నోట ఒక మాట వినపడటము, దాన్ని నేను ఆచరించకుండా ఉండటమా, ఎక్కడంటే అక్కడే కూర్చుంటాను. నీ జీవితం ఎప్పుడున్నాను వడ్డీ హరామని విన్నావు, ఎప్పుడన్నా విడిచిపెట్టావా?
ఈ వేళాలు తాళాలు ఇవన్నీ హరామని చెప్పి ఎప్పుడైనా విడిచిపెట్టావా? గిలకిల కింద ప్యాంట్ హరాము నరకంలో కాలిపోద్ది అన్నారు ఎప్పుడన్నా విన్నావా? తల్లిదండ్రులు సేవ చేయాలి ఎప్పుడన్నా విన్నావా? నామకే వస్తే ముసల్మాన్ భయ్ ఆమె. మేము చేతులు గుండెల మీద కట్టుకుంటామండి. ఆమెను పెద్దగా చెప్పుకుంటాం. ఈ 2 చెప్తే నువ్వేమి ఇష్టపడేవేం కాదు అల్లాకి. ఎత్తబివుల్ వద జీవితంలో ప్రతి విషయం భయ్ నేను ఈరోజు ఇస్తిమాకి వెళ్ళాను, ఇస్తిమాలో నేను విన్నాను, ఇక నేను చచ్చిపోయేదాకా ఆయన చెప్పినట్టు లోకాల ఆ సృష్టికర్త ఏం చెప్పాడో దాని ప్రకారం నడుచుకుంటాను అని ఒకవేళ నువ్వు గనక ఈరోజు ఇరాదా చేస్తే నువ్వు ధన్యుడివే. సుబ్హానల్లాహ్. ఐ రబ్బీ ఫయు ఇబాదక అహకం. అల్లాహ్, ప్రపంచంలో ఎందరో న్యాయమూర్తులు ఉన్నారు. అల్లా, అందరికంటే ఎక్కువ న్యాయమూర్తి ఎవరు అని అడిగాడు. న్యాయం చేసిన వాడు ఎవరు లోకంలో అందరికంటే? ఐ మూసా అల్లది యుహకము లిన్నాసి కమా యుహకము లినఫ్సి. అందరికంటే ప్రపంచంలో న్యాయం చేసిన వాడు అతనే. ఎవరైతే తన కోసం ఏం న్యాయం కోరుకుంటాడో అదే న్యాయం ఇతరుల కోసం కూడా కోరుకునేవాడు. ఎప్పుడన్నా కోరుకున్నావా? నీకు కోరుకున్నాడు భయ్ ఇన్సిడెంట్ హువా తుమాకో క్యా ఏదో చేశాడు, అయితే ముజే న్యాయం అయిద్దయా, నాకు ఇది కావాలి అంటాను భయ్. వయసొచ్చి ఇది న్యాయం అబ్బాయి నీకోసం చెప్పేటప్పుడు అదే న్యాయం ఇంకొకటి విషయంలో నువ్వు తప్పుడుగా వ్యవహరిస్తావు. నీ ఇంటోడికైతే ప్రేమించేవాడికైతే ఒక రకంగా, నీ ఓడికైతే ఇంకో రకంగా, పరాయోడికైతే మరో రకంగా డూప్లికేట్ కదా సార్. మరి మీరు కథా ప్రతి ఎల్లతాలను కాలంలో ఒక ఈసాయి యొక్క గుర్రం దాటిపోయిందని గవర్నర్ కొడుకు కొట్టాడు, లేఖ రాశాడు. గవర్నర్ గారు, అమీరుల్ మొమినీన్, మీరు న్యాయపాలకుడని విన్నాను, నీ గవర్నర్ కొడుకు నన్ను అకారణంగా కొట్టాడు, ఈ కారణం ఏం లేదు, గుర్రం క్రాస్ చేసిందని. లేక వెంటనే రాస్తాడు, గవర్నర్ గారు రావాలి కొడుకును ఆచర తీసుకొని అని. నేను గవర్నర్ కదండి, ఒకవేళ పొరపాటు జరిగి ఉండొచ్చు, కానీ ఈసాయి చేతులు నా కొడుకు దెబ్బలు తింటే అది అవమానం కదా, ఏదన్నా పరిహారం ఇద్దాము, ఎట్నొక్కట చూడండి అన్నాడు. గవర్నర్ గారు కొడుకుని తీసుకొని రావాల్సిందే. కొట్టేవాడు ఈసాయినే, కొట్టేది కూడా నీ కొడుకు కొట్టిన కొరడతోనే. ఎక్కడుంది సార్ న్యాయం? కొట్టాడు కొట్టాడు కొట్టాడు, అడిగారు ఎందుకు కొట్టావు? మదంతో అహంకారంతో క్రాస్ చేసిందనంతే. నీ ఇష్టం, నిన్ను కొట్టిన విధంగా కొట్టు. కొట్టాడు కొట్టాడు, కొరడా కూడా కింద పడింది, కానీ చెయ్యి మటికి పైనే ఉంది. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వఅష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలు. అడిగిన వాడు అంటే అమీరుల్ మోమిన్ ముస్లిం, గవర్నర్ ముస్లిం, కొడుకు ముస్లిం, ఈ సామ్రాజ్యం న్యాయ వ్యవస్థ మొత్తం మీరే. ఎవడో పరాయోడిని నేను న్యాయం జరిపించమన్నందుకు గవర్నర్ కొడుకని కూడా చూడకుండా మీరు నాకు న్యాయం జరిపించారే, ఇది సత్యధర్మం అని చెప్పి అల్హమ్దులిల్లాహ్ కల్మా చదివాడు. ఎప్పుడన్నా నీ జీవితంలో ఎప్పుడన్నా అలాంటి న్యాయం చేసేవాను? నీ కోసం కోరుకున్నదే, ప్రవక్త గారు అదే చెప్పారు కదా, నీ కోసం కోరుకున్నదే నీ తోటి వాడి కూడా కోరుకోనంత వరకు నీవు నిజమైనటువంటి మోమిన్ కాలేవు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ విని మన జీవితంలో ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరైతే ఈ ఇస్తిమా కోసం కృషి చేశారో వారిపై, వారి కుటుంబ సభ్యులపై తన కారుణ్యామృతాన్ని కురిపించుగాక, ఇహపర సాఫల్యాన్ని ప్రసాదించుగాక. అల్లా, ఏదైతే మా జీవితంలో తప్పులున్నాయో, పొరపాట్లున్నాయో, దోషాలున్నాయో వాటన్నింటినీ సరిచేసుకొని బ్రతికినంత కాలం నీ ప్రవక్త విధానం ప్రకారం నీ ప్రసన్నత కోసం జీవించే సౌభాగ్యాన్ని ప్రసాదించు. అల్లా, రియాకారి, బడాయి, గమండ్, తకబ్బర్ నుంచి మమ్మల్ని కాపాడు. అల్లా, మేమందరం కూడా నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అడుగుజాడల్లో మా జీవితాన్ని సరిదిద్దుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించు. అల్లా, సమాధి బాధ నుండి కాపాడు. అల్లా, నరకం అనేటువంటి అగ్నిగోళం నుండి కాపాడు. అల్లా, మేము మా భార్య బిడ్డలతో పాటు స్వర్గంలో ప్రవేశించి అల్లా నిన్ను సందర్శించుకునే సౌభాగ్యాన్ని మాకు ప్రసాదించు. అల్లా, ఖురాన్ గ్రంథాన్ని అర్థంతో చదివే భాగ్యాన్ని ప్రసాదించు. అల్లా, రాబోయేటువంటి రంజాన్లో సంపూర్ణంగా ఉపవాసాలుండి బాధ యొక్క సంపదలో ఉన్నటువంటి జకాతుని ప్రజలకు ఇచ్చి ఫిత్రాలు చెల్లించి నీ ప్రసన్నత కోసం ఉపవాసాలు పాటించి ఆ ఉపవాసాలు మా కోసం సిఫారు చేసే భాగ్యాన్ని, నీ చేతుల మీదుగా ఉపవాస పుణ్యబలాన్ని పొందే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు. అల్లా, కల్మా ఉస్నే ఖాతిమా, నీవు ఇష్టపడేటువంటి ముగింపును మా కోసం ప్రసాదించు. మమ్మల్ని అందరినీ అన్ని రకాల కుట్రల నుంచి, కుతంత్రాల నుంచి, ఫిత్రాల నుంచి మమ్మల్ని కాపాడు. మూఢ సిద్ధాంతాల నుండి మమ్మల్ని కాపాడు. ఖురాన్ మరియు సున్నత్ ప్రకారం ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించు. అల్లా, ప్రపంచ మానవులందరూ కూడా అన్నదమ్ముల వల్ల జీవించే భాగ్యాన్ని ప్రసాదించు. ఈ కులపిచ్చి, మత పిచ్చి నుండి, సమాజం నుంచి ప్రాలతోలి మేమందరం కూడా అన్నదమ్ముల్లా కలిసిమెలిసే సౌభాగ్యాన్ని ప్రసాదించు. ఇహపర సాఫల్యాన్ని ప్రసాదించు. ఆమీన్ రబ్బల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.